అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఒకరికొకరు'. రచన ఎస్. వివేకానంద గారు. మరి కథలోకి వెళ్దామా? ఏ కథ సంపాదకుడికి నచ్చి అచ్చుకు నోచుకుంటుందో, ఏ సినిమా 100 రోజులు ఆడి నిర్మాతకు కనక వర్షం కురిపిస్తుందో, ఏ ఆడపిల్ల మగపిల్లవాడికి నచ్చి సంబంధం ఖాయమవుతుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో, సునామీ ఎప్పుడొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నా మటుకు నాకు చూపులప్పుడు సుందరిని చూడగానే ఎందుకో ఆమెనే చేసుకోవాలనిపించింది. ఆన్సర్ పేపర్స్ స్పాట్ వాల్యుయేషన్లో లాగా నా అభిప్రాయం అప్పటికప్పుడు స్పాట్లో చెప్పాను. పిల్ల తండ్రి ఎగిరి గంతేశాడు. పైసా కూడా కట్నం పుచ్చుకోను అన్నాను. రెండోసారి ఎగిరి గంతేశాడు పిల్ల తండ్రి. నా మాటలకి సుందరి సంబరపడింది. అక్కడి బంధువర్గం ఆడంగులు అంతా ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్నారు. నా సుందరిని సోగళ్ళు కావు, ఎర్రతోలు కాదు, అందమైన వాలుజాడ కూడా లేదు, బొడ్డు కిందకి చీర కట్టలేదు. ర్యాంపుల మీద నడిచే సుందరీమణులకు మళ్ళీ సుందరి క్యాట్ వాక్లు కూడా చేయలేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా అద్భుతంగా పాట పాడలేదు. అయినా నాకు నచ్చింది. నేను మెచ్చి ఇష్టపడింది సుందరినే. డిగ్రీ చదవలేదు, ర్యాగింగ్ బారిన పడలేదు, ఎవరికి లవ్ లెటర్స్ రాయలేదు, ఎవరితోనూ లవ్లో పడలేదు, క్లాసులు ఎగ్గొట్టి మ్యాట్నీ షోలకు వెళ్ళలేదు. చదువు మానేసి తల్లికి ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంది. వంట వార్పు నేర్చుకుంది. నా సుందరికి హృదయాన్ని మేటటం వచ్చు, కట్టుకున్న నన్ను బుట్టలో వేసుకోవటం వచ్చు, పిల్లల్ని కనటం వచ్చు అనుకున్నాను. కానీ అది నా భ్రమే అని తెలుసుకున్నాను. పెళ్లి చూపులప్పుడు ఆమెను చూసి జాలిపడలేదు, ముచ్చటపడ్డాను. చూపులప్పుడు నన్ను పక్కకు రమ్మని తనకు 3వ నెల అనలేదు. నీతో పెళ్ళి నాకొద్దని వలవలా ఏడవలేదు, నా కాళ్ళ మీద పడలేదు. నేను నీకెందుకు నచ్చి చచ్చాను రో చచ్చినోడా అని శాపనార్థాలు కూడా పెట్టలేదు. అందుకే సుందరి నాకు శానా బోలెడు నచ్చేసింది. పెళ్లి చూపులప్పుడు చూడీదారు వేసుకోలేదు, పట్టు పరికిణి ఓణి వేసుకున్నందుకు ముచ్చటేసింది. మెడనొప్పి పుట్టేటట్టు తలంచుకుని కూర్చోలేదు. నిమిషానికి 60 సార్లు కళ్ళార్పకుండా నన్నే చూస్తూనే ఉంది. నాకు ఈ జన్మలో పెళ్ళయ్యే యోగం లేదు. ఇప్పటికే బోలెడని సంబంధాలు మా వాళ్ళు చూసి విసిగిపోయారు. కావున మీరైనా నన్ను పెళ్ళాడేసేయండి మొర్రో అనే భావన సుందరి చూపుల్లో గోచరించలేదు. ఒకరినొకరం కళ్ళతోటే సంభాషించుకున్నాం, ఎస్ అనుకున్నాం, అంతర్లీనంగా నవ్వుకున్నాం. 3వ కంటికి అర్థం కాని మూగ భాషతో ముద్దులు ఇచ్చిపుచ్చుకున్నాం. పిల్ల నల్లగా ఉందని అమ్మ మొహంలో కళాకాంతులు లేవని మా డాడీ, అందమా చందమా నాజుకుతనమా ఏమీ లేవని మా చెల్లెలు వదిన గారు ఎవరూ అనలేదు. నేను అందగాండనే అహం నాలో లేదు. అంత మాత్రం చేత పిల్ల కాకిలా ఉంది కాబట్టి కట్నం రేటు పెంచండి అని అంటానేమోనని సుందరి తరపు వైపు వారు భయపడి చావలేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పేరెంట్స్కి అత్యాశలు లేవు. డాడీ పింఛన్ లేని జాబు చేసి రిటైర్ అయ్యాడు. మా అన్నయ్య మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. నేను కంప్యూటర్ ఇంజనీర్ని. శాలరీ నెలకి 70,000. కంపెనీలో చేరిన 6 నెలలకే నన్ను అమెరికా పంపారు. అక్కడ 2 ఏళ్ళుండి డాలర్లు మూట కట్టుకుని వచ్చాను. ఆ డబ్బుతో నాకు నచ్చే స్టైల్లో ఇల్లు కట్టించాను, కారు కొన్నాను, సుందరనే భార్యగా కోరుకున్నాను. నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి కలల లోకంలో విహరించలేదు. ఐశ్వర్యరాయ్ వంటి అందగత్తె కావాలని కూడా కోరుకోలేదు. అపరంజి బొమ్మ అజంతా శిల్ప సుందర్లా ఉండాలని కూడా అనుకోలేదు. అమ్మాయి సీదాసాదాగా, సింపుల్గా, హోమ్లీగా, లవ్లీగా ఉంటే చాలు అనుకున్నాను. నేను ఆశించినవన్నీ సుందరిలో చూడగలిగాను. కాకపోతే జీన్స్ డ్రెస్సు, హై హీల్ షూతో ఉండే అమ్మాయి మాత్రం నాకొద్దు భగవంతుడా అని దేవుడిని మనసులో ప్రార్థించేవాడిని. ఆ డ్రెస్ వేసుకునే లేడీస్ అంటే నాకు బొత్తిగా ఇష్టం ఉండదు. ఎందుకో నా మనసుకు నచ్చదు. అలాంటి వారికి తగిన మొగుళ్ళు సెపరేట్గా ఉంటారేమో. నేను అలాంటి వారి లిస్టులో మాత్రం లేను. సింప్లిసిటీ అంటే నాకెంతో ఇష్టం. అంగాంగ ప్రదర్శనలు ఇచ్చే ఆడపిల్లలకు నేను ఆమడ దూరం. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చిరునవ్వుతో స్వాగతం పలికే భార్య అయితే చాలు. ఆమె ఒడిలో నా తల పెట్టుకుని సేద తీర్చగల సైకాలజీ ఉన్న స్త్రీ కావాలన్నదే నా విష్. నేను కోరుకున్న క్వాలిటీస్ అన్నీ నా సుందరిలో చూడగలిగాను. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఈ జన్మకి మేము ఒకరికొకరు, ఇది చాలు. ఇక మా దాంపత్యం ఎందరికో ఆదర్శం. మా జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్. మా మనసుల్లో మధుర అనుభూతులు ఎన్నెన్నో. ఆనందంగా గడిచిపోతున్న రోజుల్లో సహజంగానే కష్టాల సునామీ విరుచుకుపడింది. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న నాకు
ఫోన్ కాల్ వచ్చింది. నా సుందరికి యాక్సిడెంట్కి గురైందట. కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. నా గుండె ఆగినట్టు అనిపించింది. ఈ వార్త నిజమా కాదా? కారు డ్రైవ్ చేసుకుంటూ ట్రాఫిక్ జామ్ని అర్జునుడిలా ఛేదిస్తూ హాస్పిటల్కి చేరుకున్నాను. కారు పార్క్ చేసి లాక్ చేసి ఎమర్జెన్సీ వార్డు వైపు వడివడిగా నడిచాను. ఎంక్వైరీలో విచారించాను. ఐసీయూలో ఉందని తెలియగానే గుండె బేజారైంది. బెడ్ మీద సుందరి చుట్టూ డాక్టర్లు, ముఖానికి ఆక్సిజన్ మాస్క్, పక్కనే పోలీస్ ఇన్స్పెక్టరు కనిపించారు. సుందరికి యాక్సిడెంట్ జరగడం ఏంటి, అసలు ఎలా జరిగిందో వివరాలు తెలుసుకోవాలనే ఆతృత నన్ను కుదిపేస్తోంది. ఇన్స్పెక్టర్ పలకరించి సో అండ్ సో అని చెప్పాను. లేడీస్ ఎంట్రన్స్ వైపు నుంచి సిటీ బస్ దిగుతూ ఉండగా చూడని డ్రైవరు స్టార్ట్ చేశారట. మీ మిస్సెస్ కింద పడిపోయారు. బస్సు బ్యాక్ టైర్ ఆమె 2 కాళ్ళ మీదుగా వెళ్ళిపోయిందని చూసిన ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ స్పాట్కి దగ్గరలోనే ఉంటానా మాకు మెసేజ్ వచ్చింది. దగ్గరలో ఉన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ తెప్పించి జాయిన్ చేశాం. ఈమె స్పృహలో లేదు, బట్ షీ విల్ బీ ఆల్ రైట్, లైఫ్ డేంజర్ లేదని డాక్టర్లు చెప్పారు. జరిగిందాన్ని క్లుప్తంగా వివరించాడు ఎస్ఐ. నా కళ్ళు చెమర్చాయి. ఏ దేవుడికి మా అన్యోన్యత చూసి కన్నుగుట్టింది, లేకపోతే ఈ దారుణం ఏమిటి? వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేశాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని వేడుకున్నాను. మోకాళ్ళ కింది భాగం పూర్తిగా క్రష్ అయినందువల్ల ఆపరేషన్ చేసి పూర్తిగా తొలగించాలన్నాడు సర్జన్. అంటే నా సుందరి కుంటిదవుతుందా? తనకు 2 కాళ్ళు లేవని తెలుసుకున్న క్షణాన ఆమె బ్రతకగలదా? సుందరిని ఓదార్చడం, తిరిగి మామూలు మనిషిగా ఆమెను చేయటం నా వల్ల అవుతుందా? హే భగవాన్, ఎందుకయ్యా నా సుందరికి ఇంతటి కఠినమైన శిక్ష విధించావు? అదేం పాపం చేసిందని? ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నా సుందరి జీవితాంతం అవిటితనంతో బాధపడాల్సి రావటం నిజంగా దారుణం. సుందరికి సర్జరీ కోసం కౌంటర్లో క్రెడిట్ కార్డుతో ₹1,00,000 డిపాజిట్ చేశాను. వెంటనే ఐసీయూ నుంచి సుందరిని ఆపరేషన్ థియేటర్కి తరలించారు. ఇక హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు బంధువులు రావటం, పరామర్శించడంతో పుండు మీద కారం జల్లినట్టు అనిపించేది సుందరికి. మర్చిపోదామని ప్రయత్నిస్తున్న దౌర్భాగ్యపు సంఘటన పదే పదే గుర్తు చేసుకోక తప్పేది కాదు. కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యేది. నా ఓదార్పు మాటలు కొరగాకుండా పోయేవి. ఇంటికొచ్చాక వీల్ చైర్ తప్పనిసరి అయింది. నా సుందరి మోగగా రోధించడం చూస్తూ నా గుండె చెరువైపోయేది. మళ్ళీ పూర్వపు మధుర క్షణాలు మా మధ్య ఉండవేమోనని మదనపడుతూ ఉండటం నా గుండెని చీల్చినట్టు అనిపించేది. నా సుందరిలో గల అసంతృప్తిని, ఆవేదనని దూరం చేయాలనేదే నా అభిమతం. ఆమె నిర్వేదంగా నవ్వినప్పుడు, బేలగా నా కళ్ళల్లోకి చూసినప్పుడు నా గుండె రంపపు కోతకు గురయ్యేది. ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాను. చేతులతో ఎత్తుకుని ఆమెను వీల్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు, చైర్లోంచి బెడ్ మీద పడుకోబెడుతున్నప్పుడు నా భార్య కళ్ళల్లో ఆగుపించే కృతజ్ఞతా భావన నన్ను కుదిపేసేది. అంతలోనే మల్లెతీగల నన్ను చుట్టుకుపోయి బోరున ఏడ్చేది. దాని వీపు నిమురుతూ సముదాయించేవాణ్ణి. చూడు సుందరి, నువ్వు నేను వేరు వ్యక్తులమే అయినా ఒకరికొకరం జీవిస్తున్న వాళ్ళం. నాకు ఈ దుస్థితి వస్తే నువ్వు నన్ను ఆదుకోకుండా ఉండగలిగేదానివా అన్నప్పుడు సుందరి నా చెవిలో మీలో దేవుణ్ణి చూస్తున్నాను అంది. ఆ తృప్తే మాలో ఇప్పటికీ మధురానుభూతులను మిగులుస్తుంది, మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవటమే జీవిత లక్ష్యం. ఇద్దరూ ఒక్కరే బ్రతకటంలోనే ఎంతో హాయి, తృప్తి ఉంది, ఉంటుంది. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కథలు నచ్చినప్పుడు కామెంట్స్ వేయండి. కామెంట్స్ ఇస్తే ఎక్కువ మందికి చేరుతుంది ఆ కథ. ఇంతకుముందు కూడా నేను 1-2 సార్లు చెప్పాను. మంచి కథలు వెళ్తున్నప్పుడు అందరికీ తెలిస్తే కదా మంచిది కదా. సో అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.